వార్త అంటే ద్వేషమేనా? వార్త అంటే విధ్వంసమేనా? వార్త అంటే రాజకీయమేనా? వార్త అంటే సెలబ్రిటీల వివాదాలేనా? వార్త అంటే నేరాలు ఘోరాలేనా? కాదు, కానే కాదు. నెగిటివిటీ మాత్రమే వార్త కాదు. వార్త సమాచారాన్ని ఇవ్వాలి. వార్త ఆహ్లాదకరంగా ఉండాలి. అందుకే విజేతల సక్సెస్ స్టోరీస్, అబ్బురపరిచే టెక్నాలజీ, వైద్య రంగంలో సరికొత్త ఆవిష్కరణలు, ప్రజలకు మేలు చేసే పథకాలు, మనసుకు ఆహ్లాదాన్నిచ్చే అద్భుత దృశ్యాలు, పర్యాటకం, వినోదం, సాహసం అన్నీ మంచి వార్తలే, మనసును హత్తుకునే వార్తలే. రోజంతా నెగిటివ్ న్యూస్తో విసిగిపోయిన మీకు పాజిటివ్ న్యూస్ను అందించే సరికొత్త ప్రయత్నమే మా ఈ గుడ్ న్యూస్ ప్రోగ్రాం. ఇంకెందుకు ఆలస్యం, ఇవాల్టి గుడ్ న్యూస్ చూసేద్దాం. రైతులకు గుడ్ న్యూస్. సాగుకు అనుకూలంగా లేని బంజరు భూముల్లో రైతులు సోలార్ ప్లాంట్ల ఏర్పాటు ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసి మంచి ఆదాయం పొందవచ్చని ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థ పేర్కొంది. సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు ఆసక్తి, అర్హత గల రైతుల నుంచి పేర్ల నమోదు, ఆసక్తి వ్యక్తీకరణకు టీజీ రెడ్కో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలిపింది. 1 మెగావాట్ సౌర విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు 3.5 ఎకరాల నుంచి 4 ఎకరాల భూమి అవసరమని తెలిపారు. తెలంగాణ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ నిర్ణయించిన టారిఫ్ ప్రకారం ప్లాంట్లో ఉత్పత్తైన విద్యుత్తును టీజీ ఎన్పీడీసీఎల్ కొనుగోలు చేస్తుందని పేర్కొన్నారు. బంజరు భూముల్లో సోలార్ విద్యుత్ కేంద్రాలు ఏర్పాటు చేసి వాటిని ఆదాయ వనరులుగా మార్చుకోవాలని కోరారు. ప్లాంట్ల ద్వారా రైతులు 25 ఏళ్ల పాటు నిలకడైన ఆదాయాన్ని పొందవచ్చని తెలిపారు. రైతులు, వ్యవసాయ ఉత్పత్తి సంఘాలు, రైతు సమూహాలు, నీటి వినియోగదారుల సంఘాలు, సహకార సంఘాలు, స్వయం సహాయక బృందాలు, పంచాయతీలు, గ్రామ సంస్థలు, మండల సమాఖ్యలు, డెవలపర్లు ఏర్పాటు చేసుకోవచ్చన్నారు. సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేసే భూములు 33/11 kV సబ్స్టేషన్కు సమీపంలో ఉండాలని, తద్వారా లైన్ ఖర్చులు తక్కువగా అవుతాయని తెలిపారు. రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. నిరుద్యోగులకు ఏపీ సర్కారు గుడ్ న్యూస్ చెప్పింది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగియగానే డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తామని ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. విద్యా సంవత్సరం ప్రారంభంలోనే టీచర్ల భర్తీ ప్రక్రియ చేపడతామన్నారు. ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయంలోనూ టీచర్ల అభిప్రాయాలు పరిగణలోకి తీసుకుంటున్నామన్నారు మంత్రి లోకేష్. విద్యాశాఖ కమిషనర్ ప్రతి శుక్రవారం ఉపాధ్యాయులకు అందుబాటులో ఉంటున్నారని, వారి సమస్యలు వింటున్నారని అన్నారు. టీచర్ల బదిలీల ప్రక్రియ పారదర్శకంగా ఉండేందుకు ట్రాన్స్ఫర్ యాక్ట్ తీసుకొస్తున్నామని తెలిపారు. విద్యార్థుల సంఖ్య ఖచ్చితంగా తెలుసుకునేందుకు అపార్ కార్డు విధానం, ప్రభుత్వ బడుల్లో డ్రాప్అవుట్స్ తగ్గించేందుకు ప్రత్యేక వ్యవస్థ తెస్తున్నామని మంత్రి లోకేష్ తెలిపారు. పోలవరంపై కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. బడ్జెట్కు ముందే రాష్ట్రపతి ప్రసంగంలో కీలక ప్రకటన చేసింది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల తొలి రోజు ఉభయ సభల సంయుక్త సమావేశంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కీలక ప్రసంగం చేశారు. ఉభయ సభలను ఉద్దేశించి మాట్లాడుతూ ఏపీలోని పోలవరం ప్రాజెక్టును ఆమె ప్రస్తావించారు. ఏపీ విభజన హామీల్లో భాగంగా పోలవరంలో జాతీయ ప్రాజెక్టు నిర్మించి ఇస్తామని కేంద్రం హామీ ఇచ్చింది. ఈ 10 ఏళ్లలో 2 సార్లు కేంద్రంలో మోదీ సర్కార్ పలుమార్లు నిధులు కూడా కేటాయించింది. అయితే మధ్యలో జరిగిన తప్పిదాలతో ప్రాజెక్టు నిర్మాణం అంతకంతకు ఆలస్యమవుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో పోలవరం ప్రాజెక్టును ప్రస్తావించారు. అంతేకాదు, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న తరుణంలో రాష్ట్రపతి ప్రకటన కీలకం కానుంది. పోలవరం జాతీయ ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం కట్టుబడి ఉన్నట్లు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తన పార్లమెంట్ ప్రసంగంలో తెలిపారు. ఇప్పటికే ఈ ప్రాజెక్టు కోసం కేంద్రం 12,000 కోట్లు కేటాయించినట్లు ఆమె గుర్తు చేశారు. పోలవరం ప్రాజెక్టు సత్వర నిర్మాణానికి కేంద్రం కట్టుబడి ఉన్నట్లు రాష్ట్రపతి తెలిపారు. దీంతో ఇప్పటికే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పోలవరం ప్రాజెక్టుకు అందిస్తున్న సాయంతో పాటు ఈ ప్రాజెక్టును వేగంగా పూర్తి చేసేందుకు కూడా కేంద్రం సిద్ధంగానే ఉన్నట్లు రాష్ట్రపతి సంకేతాలు ఇచ్చేశారు. ఇప్పటికే పోలవరంలో కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ఐటీ నిపుణులకు గుడ్ న్యూస్. ఐటీ నిపుణులకు మంచి అవకాశం ఇచ్చేందుకు న్యూజిలాండ్ కొత్త వీసా నిబంధనలు ప్రకటించింది. ఈ కొత్త నిబంధనల ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న విదేశీ ఉద్యోగులను తమ దేశంలోకి రప్పించేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ముఖ్యంగా ఐటీ నిపుణులకు ఆకర్షణీయమైన వీసా నిబంధనలు ప్రకటించింది. ఈ నిబంధనలు భారత ఐటీ నిపుణులకు బంపర్ ఆఫర్గా చెప్పవచ్చు. అమెరికాలో ఇండియన్ వర్క్ వీసా సంబంధిత నియమాలు మారటంతో అనేక మంది వలసదారులు తమ భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం అక్కడి పరిస్థితులు కఠినంగా మారనందున న్యూజిలాండ్ ఈ అవకాశం
అవకాశాన్ని తనకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తోంది. అమెరికా నుంచి ఐటీ నిపుణులను ఆకర్షించడానికి ఆ దేశం కీలక నిర్ణయాలు తీసుకుంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు ఆ దేశంలో స్థిరపడాలని ఆశపడే వారి ఆలోచనలు మార్చుకునేలా చేశాయి. బర్త్ రైట్ సిటిజన్షిప్ హక్కు రద్దు, గ్రీన్ కార్డ్, వీసా నిబంధనలు కఠినతరం చేయటం లాంటి నిర్ణయాలు ముఖ్యంగా భారతీయులపై తీవ్ర ప్రభావం చూపించాయి. భారతదేశం నుంచి ఎక్కువగా ఐటీ ఉద్యోగులు తాత్కాలిక వీసాలపై అమెరికాలో పనిచేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో వారి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. అంతర్జాతీయ విద్యార్థులు, ఉద్యోగుల భాగస్వాములకు కెనడా గుడ్ న్యూస్ తెప్పింది. ఓపెన్ వర్క్ పర్మిట్ల వీసా నిబంధనలను అక్కడి ప్రభుత్వం సడలించింది. నిబంధనలకు లోబడి అర్హులైన భాగస్వాములు వర్క్ పర్మిట్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. కెనడా ఆర్థిక వ్యవస్థ, కార్మిక శక్తికి ఊతమిచ్చేందుకు తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా వేలాది మంది భారతీయులకు ప్రయోజనం కలగనున్నట్లు తెలుస్తోంది. అర్హత కలిగిన అంతర్జాతీయ విద్యార్థులు, విదేశీ కార్మికుల భాగస్వాములు ఈ ఓపెన్ వర్క్ పర్మిట్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. 16 నెలలు అంతకంటే ఎక్కువ కాల పరిమితి ఉన్న మాస్టర్స్, పరిశోధక లేదా ఎంపిక చేసిన ప్రొఫెషనల్ కోర్సులో నమోదు చేసుకున్న వాళ్ల కుటుంబీకులకే ఈ సడలింపు వర్తిస్తుంది. ఉద్యోగుల విషయానికి వస్తే ఓడబ్ల్యూపీ కోసం దరఖాస్తు చేసుకునే సమయానికి ఉద్యోగి పని కాల పరిమితి కనీసం 16 నెలలు మిగిలి ఉండాలి. అయితే విదేశీ కార్మికులపై ఆధారపడిన పిల్లలు మాత్రం ఇందుకు అర్హులు కాదు. అయినప్పటికీ మునుపటి నిబంధనల ప్రకారం ఆమోదం పొందిన వారు మాత్రం రెన్యూవల్ చేసుకుని దానిని కొనసాగించవచ్చు.